జనగామ జిల్లా పాలకుర్తి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఎమ్మెల్యే మామిళ్ల యశస్విని రెడ్డి, ఎంపీ కడియం కావ్య, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి విద్యార్థులకు కంప్యూటర్లను అందజేశారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ప్రాజెక్టు మేనేజర్ రాపాక స్వాతి, సిఎస్ఆర్ కోఆర్డినేటర్ నాగరాజు దంపతులు వీటిని అందజేశారు. మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు 50 కంప్యూటర్లను వారు విరాళంగా అందజేసి ఆదర్శంగా నిలిచారు. అలాగే ప్రాజెక్ట్ ఫౌండర్ కోఆర్డినేటర్ రాపాక సవినయంగా ఈ కార్యక్రమం వేదిక ఆహ్వానిస్తున్నాం. అట్లాగే గౌరవనీయ కార్యక్రమానికి ఇచ్చేసిన పురప్రముఖులు, యువజన సంఘాలు, తల్లిదండ్రులు, ప్రజలు అందరికీ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, సమాజం లోపల విద్య ద్వారానే మనిషిగా మారాలని ఒక సత్సంకల్పం. ఈ ప్రోగ్రాం నిర్వహించడం కోసం ప్రత్యేకంగా కోర్సు నిర్వహిస్తూ ఎన్నో కార్యక్రమాలను ఐఎంపీ ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. ఆ ప్యానెల్స్ ద్వారా పిల్లలకు అత్యున్నతంగా ఎలక్ట్రానిక్ విద్య, ముఖ్యంగా కంప్యూటర్ విద్యను అందించడం కోసం మనం చాలా కృషి చేస్తున్న ప్రభుత్వము. అట్లాగా ప్రజాప్రతినిధులు వివిధ రంగాల్లో పాలకుర్తి లోపల ప్రజాసేవలో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరున ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సహకారంతో కంప్యూటర్స్ అందజేయబడుతున్న పాఠశాల పేద విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేయాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ఇన్ఫోసిస్ వారి యొక్క కంపెనీ గురించి 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. భావించి గత సంవత్సరం నుండి ఏర్పాటు చేస్తున్నారు, మేజర్ రిపేర్ చేస్తున్నారు. అలాగే ఈ పాఠశాల గురించి చెప్పాలంటే గత ఎంఓఎల్బీలో శ్రీనివాస్ గారు వారి యొక్క ఉపాధ్యాయుల సహకారంతో, దాతల సహకారంతో ఈ పాఠశాలను చాలా అద్భుతంగా తీర్చిదిద్ది మన జిల్లాలో పాఠశాలలో జరగడం సుమారు 32 పాఠశాలలో గత సంవత్సరం నుండి జరుగుతున్నాయి వర్క్స్. అట్లాగే మరి పల్లెల నుండి ప్రపంచం దాకా విద్యార్థులు తీసుకువెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో మహిళా ఉపాధ్యాయులు రండి, మహిళా ప్రధాన ఉపాధ్యాయులు సర్పంచ్ గారు, అదేవిధంగా వార్డ్ మెంబర్లు ప్రతి ఒక్కరికి పేరున డిస్ట్రిబ్యూట్ డొనేషన్ చేయడానికి మన గవర్నమెంట్ స్కూల్లో పావర్టీ బిలో ఉన్న స్కూళ్లకు ఇవ్వాలనే ఏకైక ఉద్దేశంతో రీసెంట్గా సీతక్క గారు ఇన్ఫోసిస్ కంపెనీకి రావడం జరిగింది. దాని ద్వారా ప్రతి స్కూల్కి మీరు ఇవ్వాలి అని చెప్పేసి ముందుగా ములుగు డిస్టిక్కి మేడం గారు తీసుకెళ్లారు. ఆ తర్వాత 1 by 1 మన ఇప్పటికీ వరంగల్ జిల్లాకి 550 కంప్యూటర్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్య పీఠ 250 కంప్యూటర్లు, అందులో పాలకుర్తికి 50 కంప్యూటర్లు ఫస్ట్ విడతలో వచ్చాయి. నెక్స్ట్ కూడా ఇంకా కంప్యూటర్లు వస్తాయి. కొంతమంది అప్లికేషన్లు అవి కూడా ఫిల్ చేసి పంపిస్తే సెకండరీ థర్డ్ విడతలో కూడా వస్తాయి. అదేవిధంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది మేడం. నేను ఈ స్కూల్లోనే ఇక్కడే ఫస్ట్ బ్యాచ్ మాతోనే ఈ స్కూల్ స్టార్ట్ అయింది, మా బ్యాచ్లోనే. సో చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ రోజు గారు ఉండే మా హెడ్ మాస్టర్ వెంకటేశ్వర గారు పాత స్కూల్ నుండి హెడ్ స్కూల్లో ఉన్న ప్రైవేట్ సెక్షన్ని తీసుకొని నడుచుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చి మా బ్యాచ్తోనే ఓపెన్ చేశారు. సో చాలా సంతోషం. ఇట్లాంటి స్కూల్ ఇక్కడ చదివి, ఈ గొడవల మధ్య చదివి, మీలాగే చదివి ఈరోజు నేను ఈ స్థాయిలో సరే కంప్యూటర్లో నేను కూడా ఒక పాత్రను అవుతున్నా అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఈ విధంగా మీరు కూడా చాలా మంచిగా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని టీచర్ చెప్పే గైడెన్స్లో ప్రాపర్గా చదువుకుంటారని కోరుకుంటున్నా. అదేవిధంగా దీనిలో ముఖ్య పాత్ర ఏంటంటే నర్సయ్య సార్ ఎంఈఓ గారు ఒక 1 year నుండి ఎమ్మడి పడుతున్నాడు. సార్ మన సైడ్ ఇప్పుడు ఇస్తున్నారు, మీరు వేరే కార్డు ఇస్తున్నారు, సో మన సైడ్ లేట్ అవుతుంది అనుకుంటూ అప్లికేషన్ నింపుకుంటూ సార్ చాలా విధాలుగా ట్రై చేశాడు. సార్ ఇదే స్కూల్ని నేను లాస్ట్ 3 years బ్యాక్ చూశాను, బట్ ఇంత బాగా లేకుండే, నార్మల్గా ఉండే. బట్ ఈరోజు చూస్తే ప్రైవేట్ స్కూల్కి ఈక్వల్గా అవపడుతుంది. అంతా హెడ్ మాస్టర్ శ్రీనివాస్ గారు వారి ఒక కళాత్మక అవపడుతుంది ఇంట్రెస్ట్. సో థ్యాంక్ యూ సార్, ఇది చాలా బాగా చేశారు స్కూల్ని. అదే
మేడం కాగా గణపూర్లో కూడా నేను చాలా స్కూల్లో ఇచ్చామండి. తిరుపూర్లో కేజీబీ రీసెంట్గా తరిగొప్పుల, ఆ తర్వాత నల్మెట్ట, జనగాంలో చాలా కాలేజీలకు కూడా మేము ఫౌండేషన్ ద్వారా కంప్యూటర్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మీరందరూ పిల్లలు కూడా చాలా ప్రాపర్గా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ యొక్క సుధామూర్తి గారి కోరిక మేరకు ప్రతి స్కూల్కు కంప్యూటర్ అందియాలనే కోరిక మేరకు ఆ యొక్క డిజిటల్ ఎడ్యుకేషన్ పల్లెటూళ్ళకు కూడా టెక్నాలజీ అందాలనే ఉద్దేశంతో వారి యొక్క మోటోను మేము తీసుకెళ్తున్నాం. థ్యాంక్స్ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ అందరూ వల్ల చాలా నీట్గా ఉన్నారు. ఎప్పుడు అట్లనే క్లీన్గా నీట్గా మెయింటైన్ చేసుకోవాలి. ఇంకా మన చుట్టూ ఎటువంటి చెత్త కూడా ఉండదు. అక్క చెప్పినారు కదా, ఇందాక కావ్య మేడం చెప్పినారు కదా, అట్లా ఏదున్నా క్లీన్గా ఉంచుకోవాలి. నిజం ఒక్కరు కూడా లేకుండా అందరు చాలా క్లీన్. అది నిజంగా వేరే వాళ్ళకి ఆదర్శనీయం కావాలని చెప్తున్నా. మా ఎంఆర్ఓ గారు మా పాలకుర్తి ఎంఆర్ఓ గారి అబ్బాయి కూడా ఇక్కడనే చదువుతున్నాడు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా గ్రేట్ అండి. అంటే మీరు చదివించాలనుకుంటే ఎక్కడైనా చదివించవచ్చు, కానీ ఇక్కడ చదివిపిస్తున్నారు కదా, మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యే విధంగా ఉండాలి. శ్రీవర్ధన్, మరి మీరు ఎక్కడైనా చూసిండ్రా ఇట్లాంటి సన్నివేశం? ఎంఆర్ఓ గారు చదివించాలంటే ఎక్కడైనా చదివించగలుగుతారు అన్న విషయం మనందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఈ స్కూల్లో చదివించడం అనేది వేరే పిల్లలు వేరే వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళకి చిన్న ప్రైవేట్ స్కూళ్ళకి పంపించే వాళ్ళు కూడా నెక్స్ట్ ఇయర్ చూడండి, వీడియో చూడండి, అందరూ గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్ తీసుకునేటట్టు ఉండాలి. మీరు ఈ విషయం మీద మెయిన్గా మీరు ఎక్కువ అడ్మిషన్ తీసుకునేటట్టు ఉండాలి. హెడ్ మాస్టర్ గారు మన ఎంఆర్ఓ గారు అబ్బాయి చదువుతున్నారు ఇక్కడ. ఇప్పుడు మన ఓకేనా, కూర్చోండి. మంచిగా చదువుకుంటేనే రేపు భవిష్యత్తు బాగుంటుంది. రేపు వాళ్ళే ఏదైనా డాక్టర్లైనా, ఇంజనీర్లైనా, కలెక్టర్లైనా, రేపు పొలిటీషియన్స్ అయినా, ఏదైనా పిల్లలదే భవిష్యత్తు. కాబట్టి ఫౌండేషనే మంచిగా ఉంటే, రూట్స్ అనేది ఎప్పుడైనా మంచిగా ఉంటే ఎట్లయినా వెళ్ళొచ్చు అన్నది మన సీఎం గారి ఉద్దేశం. మరి దానికి ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా మన సీఎం గారే ఎప్పుడు కలిసినప్పుడు కూడా ఒకసారి చెప్పినారు. అంటే సీఎం గారు ఇప్పుడు చేసేది ఒక్కటే కాదు, ఎంతో దూరం, చాలా దూరం ఆలోచించి పిల్లల విషయంలో ఎడ్యుకేషన్కి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నాం. లాస్ట్ 10 yearsలో ఎడ్యుకేషన్ అనేది ఎంత వెనకబడిపోయినదో కూడా చూసినారు. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానివ్వండి, లేకపోతే రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కాస్మెటిక్ ఛార్జెస్ అండ్ మెస్ ఛార్జెస్ పెంచడము, ఇవన్నీ కూడా చేయడానికి ఒకటే రీజన్ ఏంటంటే చదువుకుంటే సమాజం బాగుపడుతుంది, అందరు కూడా బాగుపడతారని. మరి ఇట్లాంటి ఆపర్చునిటీస్ ఏవైతే వస్తుంటే, ఈరోజు మార్నింగే నేను వస్తుంటే ఒకటే మార్నింగే తెలిసింది, ఇక్కడికి వస్తుంటే 40 crores పైబడి ఇక్కడ ఏటీసీ కదండి, ఏటీసీ శాంక్షన్ చేయడం జరిగింది. దానికోసం ల్యాండ్ అవి చూస్తున్నాము. ఎంఆర్ఓ గారు ల్యాండ్ కొంచెం తొందర చూడండి. అంటే ఎడ్యుకేషన్ ముఖ్యంగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ తరఫున వచ్చిన నాగరాజ్ గారికి, అట్లనే స్వాతి గారికి, మరి టీం మొత్తం ఇన్ఫోసిస్ టీంకి, ఇంకా మా అక్క ఎంపీ కడియం కావ్యక్క గారికి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి గారికి, ఎంఏఓ గారికి, హెడ్ మాస్టర్కి, ఇక్కడ చైర్మన్ అండ్ సర్పంచ్, ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, స్టాఫ్ అందరికీ, ఇంకా ముందున్న వాళ్ళకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు కూడా, పిల్లలందరూ కూడా హాయ్. బాగున్నారు అందరూ? మంచిగా డిసిప్లైన్గా కూర్చున్నారు, మాట్లాడకుండా ముచ్చట్లు పెట్టకుండా కూర్చున్నారు. ఎంత అండి స్ట్రెంత్ ఇక్కడ? 104. మరి ఇందాక మీరు ఏమన్నారు, కంప్యూటర్స్లో ఏం చేస్తా అని చెప్పినారు? మీకు అది డ్రాయింగ్ ఎట్లయితే చేస్తారో అదేవిధంగా మీరు వేరేవి కూడా నేర్చుకోవాలి. కంప్యూటర్లో నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. మీకు మీ టీచర్ ఏదైతే నేర్పిస్తారో ఇంట్రెస్ట్గా నేర్చుకోండి. ఎందుకంటే మీరు ఇప్పుడు నేర్చుకునేది బేస్, మీకు తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడైనా కానీ మీకు కంప్యూటర్ నేర్చుకోవాలంటే చిన్నప్పటి నుంచే నేర్చుకుంటే ఈజీ అవుతుంది. ఇంట్రెస్ట్ తోటి నేర్చుకోండి. పెయింటింగ్ చేసుకోండి, పెయింటింగ్తో పాటు వేరే కూడా నేర్చుకోండి. సరేనా? నేర్చుకుంటారా? మరి మనకి కంప్యూటర్లు ఇచ్చింది ఎవరు? ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సుధామూర్తి గారు. మరి వాళ్ళకు కూడా
ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము పాలకుర్తి కాన్స్టిట్యున్సీ నుంచి. అండ్ ఆల్సో పాలకుర్తి కాన్స్టిట్యున్సీలో గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా వేరే మండల్స్లో కూడా మీరు ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఇందాక అక్క అన్నట్టుగా మా వరంగల్ పైన ఎక్కువ దృష్టి పెట్టండి, అందులో పాలకుర్తి పైన ఇంకొంచెం ఎక్కువ పెట్టండి. ఇక్కడ చదువుకొని మళ్ళీ ఇక్కడనే వచ్చి ఇది డొనేట్ చేయడం అనేది అది చాలా రేర్గా జరుగుతాయి ఇట్లాంటివి. మరి మీరు కూడా ఇప్పుడు ఇక్కడ చదువుకొని రేపు వేరే వేరే పొజిషన్స్లో ఒక డాక్టర్ గానో ఇంజనీర్ గానో లేకపోతే ఇంకేదైనా మంచి పొజిషన్స్లో ఉండి మీరు కూడా మళ్ళీ ఇదే స్కూల్కి వచ్చి డొనేట్ చేసే విధంగా ఉండాలని కోరుకుంటున్నాం. మరి మీరు చదువుకోవాలి, ఇవన్నీ జరగాలంటే మీకు మంచిగా ప్లే టైం ఉండాలి, ప్లే టైంతో పాటు చదువుకోవాలి కూడా పిల్లలంతా. ఇట్లా నిజంగా కూడా ఇక్కడ ఎటు కార్నర్ చూసినా కానీ ఎక్కడైనా చూడండి, ఏ వాల్ పైన చూసినా ఏ పిల్లర్ పైన చూసినా కానీ ఏదో ఒకటి ఉంది నేర్చుకునే విధంగా. మరి మీరు బయట ఆడుకునేటప్పుడు ఊరికైనా ఆడుకుంటారా, ఇవి కూడా చూస్తూ ఉంటారా, నేర్చుకుంటారా? నేర్చుకుంటారు. మిమ్మల్ని చూస్తే పైబడి ప్రతి కాన్స్టిట్యున్సీకి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు ఏటీసీ అదొక 40 కోట్లకు పైబడి ఎడ్యుకేషన్కి పెద్ద ఫిట్ వేస్తున్నాం. మరి మీరు అందరూ కూడా పిల్లలు మంచిగా చదువుకోవాలి. అండ్ ఇక్కడ ఏదైతే ఉందో ఈ వాల్ పెయింటింగ్స్ ఈ పెయింటింగ్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా వేరే స్కూల్స్లో కూడా దీన్ని ఈ విధంగా చేసేటట్టుగా మేము ప్రమోట్ చేస్తాము. మీరు కూడా పిల్లలని నెక్స్ట్ ఇయర్ ఇంకా పెరిగేటట్టు చూడండి. ఇంకా స్కూల్ కూడా ఇంకా క్లీన్గా అండ్ నీట్గా ఉంది కాబట్టి పిల్లలు అండ్ పేరెంట్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. డెఫినెట్గా అడ్మిషన్స్ అయితే ఈసారి సమ్మర్ వస్తూనే ఉంది, ఆల్రెడీ పెరగాలి. ఇప్పుడున్న స్ట్రెంత్కి ఇంకా ఒక 50% అన్న ఎక్కువ పెరగాలని కోరుకుంటున్నాం. దాంట్లో మీ ఎఫర్ట్ 100% ఉండాలి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.